నమస్తే, వెల్కమ్ టు క్యూన్యూస్. నేను మీ మధు. నేను మీ చందు. రైట్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇక మున్సిపల్ ఎన్నికల నగార మోగి ఊళ్ళల్లో ప్రచారం జోరందుకున్నది. మళ్ళా గదే కోటర్లు మంచుడు, పైసలు మంచుడు, కార్యకర్తలను చుట్టు తిప్పుకునుడు, హామీలు ఇచ్చుడు, ఓట్లను కొనుక్కోవడం, ఓటర్లను బుల్డి కొట్టే రాజకీయం తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నది. ఇక బీజేపీ వాళ్ళు కేంద్రం వాళ్ళని తీసుకొస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి గారు అలు పెరగకుండా మీటింగ్లు మీద మీటింగులు పెడుతూ మళ్ళా గవ్వే తిట్లు, మళ్ళా గవ్వే అమలు కాని హామీలు గవ్వే చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. ఇక బీఆర్ఎస్ పార్టీలు కూడా ఇటు హరీష్ రావు గారు, ఇటు కేటీఆర్ గారు ఇద్దరు కూడా మళ్ళా మున్సిపల్ ఎన్నికల నగారం ముగించి తిరుగుతున్నటువంటి పరిస్థితి. రైట్, ఇక సమ్మక్క సారక్క ఏవైతే హుండీలు ఉన్నాయో వాటిని లెక్క పెట్టే పనిలో కూడా నిన్న కార్యక్రమం షురు అయింది. ఇక మన మార్నింగ్ న్యూస్ చూసే మిత్రులు ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మిత్రులారా. ఇక మార్నింగ్ న్యూస్కి వెళ్దాం. ఒకసారి దిశా పత్రిక చూసుకుందాం. దిశా పత్రిక ఉచితంగా ఇచ్చేందుకు సూర్యచంద్రులే మిగిలారు. ఉచితాలు ప్రకటించడం చట్ట వ్యతిరేకం. వీటిపై విచారణ అత్యవసరం. సుప్రీంకోర్టులో అడ్వకేట్ అశ్విని ఉపాధ్యాయ పిటిషన్ స్వీకరించిన ధర్మాసనం వచ్చే నెలలో విచారణ. 4 వారాల్లో పూర్తి చేయండి. పూర్తి స్థాయి డీజీపీ నియామకంపై సుప్రీంకోర్టు ఆదేశం. అయితే ఈ ప్రభుత్వాలు ఏదైతే హామీలు అని ఇక ప్రజలకు ఉచితాలు, ఇక మీ ఇంటికి గ్యాస్ ఇస్తాము, మీ ఇంటికి ఇంకోటి ఇస్తాము, మీకు పోవడానికి రవాణా సౌకర్యం ఫ్రీగా చేస్తాము, మీరు ఇంకేదైనా పని మొత్తానికి మిమ్మల్ని కూర్చుండబెట్టి సాగే కాడికి మేము ఉచిత పథకాలన్నీ అంటే హామీలు ఇస్తాము, అమలు చేసే దిశగా మేము పోరాడుతుంటాము, ఆ రకంగా ముందుకు సాగుతుంటాము అని ఈ ఎన్నికల కోసం ఆడుతున్నటువంటి డ్రామాలు ఏవైతే ఉన్నాయో ఈ ఉచితాలు అనే మాటను బంద్ చేయాలి. ఈ చెప్పుడే బంద్ చేయాలి. ఎందుకంటే వీళ్ళు చెప్పిన హామీలతో పోల్చుకుంటే ఓన్లీ సూర్యుడు చంద్రుడు మాత్రమే మిగిలిరట. ఇక ఆ ఇద్దరిని తీసుకొచ్చి ఇస్తామంటే మొత్తం ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని తీసుకొచ్చి ఇచ్చినట్టే. ఈ రెండే మాటలు చెప్తలేరట. మేము గెలవంగానే మీకు సూర్యుడిని తీసుకొచ్చి ఇస్తాం, మేము గెలవంగానే చంద్రుడిని పట్టుకొచ్చి ఇస్తాం అని రెండు చెప్పడం తప్పితే మిగతా అన్నీ చెప్పేసిరట. ఈ ఉచితాలు అనేది ప్రభుత్వాలు అంటే ఎవరైతే రాజకీయంలో పోటీ చేస్తున్నారో నాయకులు ఇవి ప్రజలకు ఉచితాలు దిశ చెప్పొద్దు, అలా ప్రచారం చేయొద్దు అని చెప్పేసి ఒక అశ్విని ఉపాధ్యాయ అనేట ఆమె పిటిషన్ వేస్తే ధర్మాసనం 4 వారాల్లో పూర్తి విచారణ చేయాలని చెప్పింది. ఇంతకుముందు కూడా గిట్లే ఒకసారి అయింది. అది ఇంకా ఏం దాకా వచ్చింది, ఏం కథ అంటే ఇక మళ్ళీ ఒకసారి వేసిరు. ఇక మరి సుప్రీంకోర్టు అయితే ఈ రకమైనటువంటి నిర్ణయం అయితే సుప్రీంకోర్టుకి ఇంకా సమగ్రమైన సమాచారం అందలే, సుప్రీంకోర్టుకి అందలే. ఎందుకంటే సూర్యచంద్రులే మిగిలి అంటున్నారు కానీ మన బండి సంజయ్ గారు చంద్రుడి మీద మనిషికి 3 ఎకరాల భూమిని కొనిస్తా అన్నాడు. 3 ఎకరాల భూమి ఒకవేళ బీజేపీని తెలంగాణలో అధికారం తీసుకొస్తే లాస్ట్ టైం ఎలక్షన్స్ లో కొంతమంది కొనుక్కురుగా 3 ఎకరాల భూమి మనిషికి 3 ఎకరాల భూమి కొనిస్తా అన్నాడు బండి సంజయ్ గారు. కాబట్టి సుప్రీంకోర్టు చంద్రుని మీద కూడా భూమి అమ్ముతున్నారు, ఇది కూడా తెలుసుకోరి. ఇప్పుడు ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళకి పింఛన్లు ఇచ్చే ఎడకాలన్నా పోవాలంటే పుణ్యానికే బస్సాయ్, రూపాయికే కిలో బియ్యం ఆయ్. ఇప్పుడు పైసలు కూడా లేవు రూపాయికి అనుకుంటా. ఫ్రీయా? సరే, ఫ్రీ బియ్యం ఫ్రీ అయిపోయాయి. 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ అయినాయి. ఇంకేముంటది చెప్పి వాళ్ళకు పని చేయాల్సిన అవసరం ఏముంటది? ఇంకా చాలా మంది ఉన్నారు కదా పని. తర్వాత యువకులు ఉన్నారు అనుకో, నిరుద్యోగ భృతి ఇస్తామనబట్టి లేదు హామీలు అనబట్టి. ఇక ఆడోళ్ళకైతే బస్సు ఫ్రీ ఎట్లాగూ. ఇక చిన్నపిల్లలు అనుకో, చిన్న పిల్లలకు కూడా గతంలో కేసీఆర్ కిట్ అని ఇచ్చిండు. తర్వాత అంగన్వాడీ పోతే గుడ్లు ఫ్రీ, తర్వాత అందులో బువ్వ ఫ్రీ అంగన్వాడీ. చిన్న పిల్లలకు, ముసలోళ్లకు, యువకులకు, ప్రతి అందరికి ఏ ఏజ్ వాళ్ళకి వాళ్ళకి పుణ్యానికి ఇస్తాం. మీరు ఏం చేయద్దు, ఖాళీ తినుర్రి పండుకోరి మాకు ఓట్లు వచ్చినప్పుడు తినుర్రి పండుకోరి అంతే. కానీ కార్పొరేట్ విద్య లెక్క మేము పుణ్యానికే విద్యనిస్తాం. వైద్యం అన్ని అసలు పైసలు పెట్టి వైద్యం కొనుక్కునే పని లేకుండా, ప్రైవేట్ హాస్పిటల్ లేకుండా ప్రైవేట్ హాస్పిటల్ కూడా గవర్నమెంటే కొని నడిపిస్తాం. విద్యను పుణ్యానికి ఇస్తాం. కార్పొరేట్ కాలేజీల లెక్క స్కూళ్ళను తయారు చేస్తాం. విద్య వైద్యం
ఈ రెండు పుణ్యానికి ఇస్తే చాలండి మాకు. ఈ రెండు అసలు దీని రూపాయి మళ్ళా ప్రైవేట్కి వెళ్ళో ఇంకా వేరే దిక్కెళ్ళో కొనే అవసరం లేకుండా ఈ రెండింటిని పుణ్యానికి ఇస్తే చాలు. సామాన్యుని దగ్గర ఎంతో కొంత భూమి ఉంటే గుంజుకోకపోతే చాలు. ఆ న్యాయం అన్న తొందరగా రాదు. ఆ కోట్ల చుట్టూ తిరిగితే ఇక ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఏంది అవుతుంది. ఇప్పుడు ఎంతమంది దానివల్ల ఆర్థికంగా నష్టపోతా ఉన్నారు. ఓ పోలీస్ స్టేషన్కి పోయినా, లేకపోతే ఓ కోర్టు మెట్లు ఎక్కినా, ఒక పెద్ద దవాఖానకు పోయినా, పెద్ద కాలేజీకి పోయినా, పేదనికి న్యాయం ఎక్కడిది, పైసలు పోస్తేనే కథ. కాబట్టి పుణ్యానికి చేయాల్సింది పిరం చేసేసి అనవసరమైన హామీలు పుణ్యానికి ఇస్తాం. హామీలు అంతే, అవి ఇచ్చేది ఎక్కడిది. ఇంకా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును బొక్కలో వేయించండి అంటే ఎవరిని అంటున్నా అంటే బీజేపీ వాళ్ళని అంటుండు. ఎందుకు అంటుండే ఇరికేనా? నాతో కాదు, ఎట్లా చేతులు ఎత్తేసిండు సారు. నాతో అయితే అయితట్లేదు వాళ్ళ ముట్టుకున్నాడు. కాబట్టి బీజేపీ వాళ్ళకు అటువైపు నెడుతుండు. ఈ పంచాయతీ అంతా నాకెందుకు మళ్ళా పుచ్చుకున్న బుచ్చసారి వాళ్ళు గెలిచిరు అనుకో, ఈ ఓటుకు నోటు దాంట్లో ఎట్లా వేస్తారు. అది కథ అసలు విచ్చుట. వారి కేసుల్లో సిబిఐ విచారణ కోరితే కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోలే? వాళ్ళకు వ్యతిరేకంగా నోరు తెరిచే ధైర్యం కిషన్ రెడ్డికి ఉందా? బీజేపీ, బీఆర్ఎస్ నేతల శరీరాలు వేరైనా తలలు ఒకటే. ప్రజాప్రభుత్వంపై విషం దిమ్ముతున్నారు. ప్రజాప్రభుత్వం దిగిపోవాలని కేసీఆర్ కుటుంబం దాడి చేస్తున్నారు. అగ్రనేతలను తీసుకొచ్చిన బీజేపీ ఒక్క మున్సిపాలిటీలోనైనా గెలుస్తుందా? అది ప్రజలు నిర్ణయిస్తారు కదా. గెలుస్తుందా, ఓడిపోతుందా, ఇంకోటి అవుతుందా, అది ప్రజలు నిర్ణయిస్తారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య వీణావాణి బంధం ఉన్నదట. ఇక కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎంగా మార్చుకొని 1000 కోట్లు కొల్లగొట్టారని నరేంద్ర మోడీ, అమిత్ షా అన్నారని, కేసీఆర్, హరీష్ రావు అవినీతిని తేల్చి అరెస్టు చేయాలని సిబిఐ విచారణ కోరితే ఎందుకు చర్యలు తీసుకుంటలేదని సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు. అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేసి పంపితే 6 నెలలైన విచారణ ఎందుకు మొదలు పెట్టలేదో చెప్పాలని ప్రశ్నించారు. బండి సంజయ్ తమపై రంకెలేయడం కాదని కాళేశ్వరంపై సిబిఐ విచారణ జరిపించి కేసీఆర్ను బొక్కలో వేయించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం గుమ్లాపూర్లో గురువారం ఏర్పాటు చేసిన ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. బీజేపీ నాయకత్వం కేసీఆర్, కేటీఆర్తో కలిసిపోయిందని, వారికి వ్యతిరేకంగా కిషన్ రెడ్డి నోరు తెరిచే ధైర్యం ఉందా అని నిలదీశారు. ఫార్ములా ఈ రేసులో కేటీఆర్ అవినీతికి పాల్పడ్డారని, ఈ కేసులో ఐఏఎస్లు వాళ్ళు వీళ్ళు అంతా ఉన్నారని. అయితే ఇంకొక విషయం ఏంటంటే, సరే సారు, మరి ఇప్పుడు మన తెలంగాణ భాషలో మాట్లాడుకుంటే ఓ గొప్ప సారు రేవంత్ రెడ్డి మా సన్నాసి. ఇప్పుడు ఆ ఎలక్షన్ల మూమెంట్ ఏం చెప్పినావు? అయ్యా కొడుకును వల్లుని అందరూ తీసుకొని జైల్లో వాడేస్తా, మీ పైసలని హక్కిస్తా, ఈ తెలంగాణ సమాజానికి మీరు చేసిన ద్రోహాన్ని మిమ్మల్ని జైల్లో గుసుండబెట్టి ఊసులు లెక్కిస్తాను. ఇప్పుడు మరి మనకు కేంద్ర ప్రభుత్వంతో ఏం లెక్క, మనతో అయ్యకాడికి ఈ ఫోన్ ట్యాపింగో, లేకపోతే ఇంకోటో కారు రేసో, లేకపోతే ఇంకో కుంభకోణమో ఇవన్నీ తీయరాదు. ఊగదంపుడు ఉపన్యాసాలు ఎందుకు సార్? ఇదంతా ఉద్దరం ముచ్చట్లు ఇంకెంతకాలం చెప్తావు? నీకు ఇచ్చింది మంచి గొప్ప అవకాశం దొరికింది. ఏడ తిరిగి వచ్చినా కిరాయోనువో మనోనువో అనుకొని ఆల్మోస్ట్ వాళ్ళు కూడా అడ్జస్ట్ అయ్యి నేను సీఎంగా చేసినప్పుడు నీ నిజాయితీ ఏంది, నీ పద్ధతితనం ఏంది, ఇదంతా నువ్వు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మళ్ళీ వాళ్ళు చేస్తలేరు, వీళ్ళు చేస్తలేరు పక్కకు నెడుతున్నాడు. ఎట్లాగ నాతో కాదు, అలా ముట్టుకుంటే నా బండారం బయట పెడతారు కాబట్టి పక్కకు నెట్టెత్తే అయిపోయి గట్లే ఉంది. రైట్. నేడు నిజామాబాద్ కు సీఎం రేవంత్ వ్యవసాయ కళాశాలలకు శంకుస్థాపనలు కొబ్బరికాయలు కొట్టాలి, ఆడ పోటువలు దిగాలి, ఏదో తవ్వుతున్నట్టు 2 పోజులు ఇవ్వాలి, అవతల పడాలి. ఇక దాన్ని మళ్ళీ కట్టేది లేదు, ముగ్గు రాయి పెట్టేది లేదు, ఇటుక పెట్టేది లేదు, బిల్డింగ్ కట్టేది లేదు. అంతే. 2.5 ఏళ్ళు అవుతుంది. కనీసం ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు ముగ్గు పోచిరు, పునాది కట్టిరు. ఇంతవరకు పునాది అన్ని గివే. నీ పిల్లలకు ఓట్లుంటే అను గమ్మత్ చేస్తావు. ముగ్గు పోసుడు, ఫోటోలకు పోసిచ్చుడు, కథం. జమ్మికుంటలో ప్రచారం చేస్తున్న బండి సంజయ్, బండి అరవింద్ మున్సిపల్ వ్యూహాలు, కరీంనగర్, నిజామాబాద్లో గెలిపే లక్ష్యంగా ప్లాను, మేయర్ పదవులు బీజేపీకి దక్కేలా స్ట్రాటజీ, అధికార కాంగ్రెస్కు ధీటుగా ప్రణాళిక. నిన్ననేమో ఆడ మొత్తం ఓడిచిపోయింది, వాళ్ళు వీళ్ళు కుమ్మక్కయ్యారు, ఆగమయ్యారు అని రాసిరు ఇట్లా. రైట్. మావోయిస్టు అగ్రనేత ఉధమ్ సింగ్ మృతి,
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్లో ఎన్కౌంటర్, ఆయనపై 8 లక్షల రివార్డు, ఘటనా స్థలంలో పలు ఆయుధాలు స్వాధీనం. వివరాలు వెల్లడించిన బీజాపూర్ ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్. మావోయిస్టు పార్టీ మరో అగ్రనేతను కోల్పోయింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని చిన్నగెల్లూరు తర్రెం అటవీ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో పార్టీ కీలక నేత ఉధమ్ సింగ్ మృతి చెందారు. ఘటనా స్థలంలో పలు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టు బీజాపూర్ ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ అన్నారు. అయితే ఈయన ఉధమ్ సింగ్ ఎవరైతే ఉన్నారో మావోయిస్టు అగ్రనేతగా ఈయన మీద 9 కేసులు ఉన్నాయంట. అనేక దాడులలో వ్యూహకర్తగా ఉన్నప్పుడు ఈయన మీద ఒక 8 లక్షల రివార్డు ఉండేనట. ఎదురు కాల్పులలో పొద్దుగాల 7:30కు మొదలైనటువంటి పోలీసులు అటు మావోయిస్టుల మధ్య జరిగినటువంటి ఎదురు కాల్పులలో ఈయన ఒక్కడే మరణించినట్టు. ఈయన దగ్గర ఇక మిగతా ఏదో ఫోన్ సెట్ అట ఇంకోటి అవన్నీ లభ్యమైనాయట. AK-47 అవన్నీ తీసుకొని ఇక ప్రభుత్వానికి అయితే ఈ విషయం చెప్పారు. మొత్తం మీద అయితే మరో నాయకుడిని కోల్పోయిన మావోయిస్టు. రైట్. విజన్ కు బడ్జెట్ లో కేటాయింపులు, కోర్ ప్యూర్ రేర్ కు భారీగా నిధులు. ఈ నెలాఖరులో లేదా వచ్చే నెలలో బడ్జెట్ సమావేశాలు. తెలంగాణ రైజింగ్ విజన్ 2047పై స్పెషల్ ఫోకస్ పెట్టిన సర్కారు బడ్జెట్లో అందుకు అనుగుణంగా ప్రత్యేక నిధులు కేటాయించాలని భావిస్తున్నది. మరోవైపు ఈ నెలాఖరులో లేదంటే వచ్చే నెల మొదటి వారంలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు కసరత్తు జరుగుతున్నది. ఇక ఈ నెల ఎండింగ్లో కావచ్చు, లేదంటే వచ్చే నెలలో కావచ్చు. బడ్జెట్ మన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు అసెంబ్లీ స్టార్ట్ కాబోతున్నది. మరి మళ్ళొకసారి కోర్ ప్యూర్ రేర్ అంటే వీటికి ఏదైతే తెలంగాణ రైజింగ్ 2047 అని చెప్పేసి 4th సిటీ ఇవన్నీ ఉన్నాయి కదా, దీనికి సంబంధించి భారీగా బడ్జెట్ని తీసే ప్రయత్నాలు చేస్తున్నారట. అట్లనే ఆ బడ్జెట్లో మంచి నాణ్యమైన విద్యకు, తర్వాత వైద్యానికి, నీళ్లకు, నిధులకు, నియామకాలకు కూడా మీరు పెద్దపీట వేయాలని కోరుతున్నాం. ఇక నిన్న రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండంటే, మీరు రాత్రి ఎవరొస్తారో పరేడ్ గ్రౌండ్లో లెక్క పెట్టుకుందాం, 70,000 తలకాయలను నేను లెక్క పెడతా, వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి చెప్తున్నారు. ఇంత అబద్ధాలు ఎందుకండి రేవంత్ రెడ్డి గారు? మీ మంత్రులే ఒకలేమో 50,000 అంటారు, ఒకలేమో 60,000 అంటారు, మీరేమో 70,000 అన్నారు. ఇక వాళ్ళు ఏమంటున్నారంటే, మేము మా గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము పరీక్షలు రాసినాం, మేము ఎగ్జామ్స్లు పెట్టినాం, ఈయన జస్ట్ నియామక పత్రాలు ఇచ్చిండు, ఇక దానికే నియామక పత్రాలు ఇచ్చి దానికే ఈయన ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇక రాహుల్ గాంధీకి అహంకారం తలకెక్కింది. కాంగ్రెస్ హయాంలో డీల్ అంటే బీఫోర్స్, మనతో ఒప్పందాల కోసం బడా దేశాల ఆసక్తి, ఈయూతో అతిపెద్ద వాణిజ్య ఒప్పందం ప్రధాని మోదీ సభకు రావద్దని నేనే చెప్పినా అని చెప్పేసి ఓం బిర్లా చెప్తున్నాడు. రాహుల్ గాంధీకి అహంకారం తలకెక్కిందని ప్రధాని మోదీ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. గురువారం రాజ్యసభలో మాట్లాడిన ఆయన, మన దేశ విశ్వమిత్ర విశ్వబంధుగా మారుతుందని, ఎన్నో దేశాలకు కీలక భాగస్వామిగా ఎదిగిందని తెలిపారు. యుఎస్తో భారత్ చేసుకున్న డీల్స్ ను ప్రపంచమంతా కొనియాడుతుందని వివరించారు. ప్రపంచమంతా కొనియాడుతుందట. ఏది మొన్న ట్రేడ్ డీల్ చేసుకున్నారు కదా, రష్యాతో కాదని అమెరికాలతో కొనుడు, మొత్తం ప్రపంచమంతా అభినందనీయం అని చెప్పేసి చెప్పుకొస్తున్నాడు. ఇక రాహుల్ గాంధీకి తలకెక్కిందని చెప్తున్నారు అహంకారం. ఉమెన్ ప్రీమియర్ లీగ్ ఛాంపియన్ ఆర్సీబీ, అది ఒక వార్త వచ్చింది. రైట్. ఇక జీరో కమిషన్ లాభాలు డ్రైవర్లకే, కోఆపరేటివ్ ఓనర్షిప్ విధానంలో సేవలు, భారత్ ట్యాక్సీని లాంచ్ చేసిన కేంద్ర మంత్రి అమిత్ షా. ఊబర్, ఓలా, ర్యాపిడోకు పోటీగా మార్కెట్లోకి జీరో కమిషన్ లాభాలు డ్రైవర్లకే. ఇప్పుడు ఒక డ్రాప్ తీసుకున్న తర్వాత ఎంతో కొంత యాప్ చెల్లించాల్సి ఉంటుంది కదా, ఆ యాప్ కట్టకుండా ఆ యాప్ పైసలు కూడా డ్రైవర్లకు వచ్చినట్టు గవర్నమెంటే ఒక యాప్ని తీసుకొచ్చినట్టు మాట్లాడాం కదా మనం. ఒకటి గవర్నమెంట్ పెడితే ఏమవుతుండనే అంటే మరి ఇరవటదో ఏమో అంత దూరం దాకా. ఇదంతా ఇక యాడ్ వేసుకున్నది దిశ పత్రిక, ఇక వాళ్ళదే. ఇక మరి ఆయన 6, 7, 8 అంటే హైదరాబాద్ బిగ్గెస్ట్ మోస్ట్ ట్రస్టెడ్ ప్రాపర్టీ షో. ఇక వెలుగు దినపత్రిక, వెలుగులో ట్రాఫిక్లో చిక్కుకొని హెలికాప్టర్లో పోయిండు. పూణే ముంబై హైవేపై ఏర్పడిన భారీ ట్రాఫిక్ జామ్లో చిక్కుకోవడంతో ఈకేఏ మొబిలిటీ పినాకిల్ ఇండస్ట్రీస్ చైర్మన్ సుధీర్ మొహతా హెలికాప్టర్ను ఆశ్రయించారు. 8 గంటల పాటు ట్రాఫిక్లో ఇరుక్కపోయి ఇబ్బంది పడ్డ ఆయన చివరకు హెలికాప్టర్ను బుక్ చేసుకొని అందులో ఎక్కి వెళ్ళిపోయారు. కిలోమీటర్ల పొడవునా నిలిచిపోయిన వాహనాల ఫోటోలను ఆయన తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. సారు పైసలు ఉన్నాయి కాబట్టి హెలికాప్టర్ని ఆయన ఉన్న చోటుకు తెప్పించుకొని పోయిండు.
ఒంటరిగా. మరి లేనోని పరిస్థితి 8 గంటలు కాదు 20 గంటలైనా అన్నీ ఉండాలి. ఏం చేస్తాం మరి ఇక? అంటే సామాన్యుడికి అందుబాటులోకి హెలికాప్టర్ తీసుకురావాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వం మరి దృష్టి పెడుతుందా, కేంద్ర ప్రభుత్వం దృష్టి పెడుతుందా కానీ, ఎందుకంటే ఆయన అంటే పైసలు ఉన్నాయి ఎక్కిండి ఇక్కడ వార్త వేసారు. లేనోని పరిస్థితి. హెలికాప్టర్ను కూడా ఫ్రీ పెట్టాలి, బస్సును పెట్టలేదా? పెట్టలేదా? పెట్టాలి. అవుతుంది. రేవంత్ హామీ కూడా ఇస్తారు. పెట్టాలి. మరి ఎవరి కోసం? ట్రాఫిక్ జామ్ అవుతుంటే సామాన్యమైన ప్రజలు ఎట్లా పోవాలి? ప్రజాప్రభుత్వం మళ్ళీ ఉత్తది కాదు. ఇది గ్లోబల్ సౌత్ లీడర్గా భారత్ ప్రపంచంలో మన పరపతి పెరుగుతున్నదే ప్రధాని మోడీ అంటున్నాడు. గతంలో మనతో ఒప్పందానికి పలు దేశాలు ముందుకొచ్చేవి కావు. అభివృద్ధి చెందిన దేశాలతో ట్రేడ్ డీల్స్ చేసుకుంటున్నాం. ఈయూతో వాణిజ్య ఒప్పందం ఓ మైలురాయి. యుఎస్ భారత్ ట్రేడ్ డీల్ను ప్రపంచం అభినందిస్తుంది. రీఫార్మ్, ఫేర్ ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ నినాదంతో దూసుకెళ్తున్నాం. కాంగ్రెస్కు ఊహలే తెలుసు, పథకాల అమలు తెలియదు. యూపీఏ హయాంలో అగ్రిమెంట్స్ అంటే బోఫోర్స్ మాత్రమే. ఆ పార్టీకి సిక్కులంటే పడదు. అందుకే రవ్నీత్ సింగ్ను రాహుల్ అవమానించాడు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో ప్రధాని ప్రసంగం. ప్రపంచం ఒక కొత్త అంతర్జాతీయ వ్యవస్థ వైపు అడుగులు వేస్తున్నదని, అందులో భారత్ అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నదని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఎన్డీఏ హయాంలో గ్లోబల్ సౌత్ బలమైన గొంతుకగా దేశం అవతరించిందని చెప్పారు. గురువారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ ప్రధాని మోదీ ప్రసంగించారు. గతంలో భారత్తో ఒప్పందాలు చేసుకోవడానికి ఏ దేశం పెద్ద ఆసక్తి చూపలేదని వ్యాఖ్యానించారు. కోవిడ్-19 మహమ్మారి తర్వాత ప్రపంచ సమీకరణలు వేగంగా మారుతున్నాయని, అవి మన దేశానికి అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. దేశ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడటమే దీనికి ప్రధాన కారణమని స్పష్టం చేశారు. మన ఆర్థిక శక్తిపై అంతర్జాతీయంగా విశ్వసనీయత పెరగడం వల్లే అనేక దేశాలు వాణిజ్య ఒప్పందాల కోసం క్యూ కడుతున్నాయని పేర్కొన్నారు. భారత్ ఇటీవల పలు అగ్రగామి ఆర్థిక వ్యవస్థలతో భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా భారీ ట్రేడ్ డీల్స్ను కుదుర్చుకున్నదని తెలిపారు. గత కొన్ని రోజుల్లోనే 9 ప్రధాన వాణిజ్య ఒప్పందాలను చేసుకుందని వెల్లడించారు. ఇందులో 27 దేశాల కూటమి అయిన యూరోపియన్ యూనియన్ ఈతో జరిగిన ఒప్పందం ఓ మైలురాయి అని పేర్కొన్నారు. ఇక మొన్న చేసినటువంటి ఆ డీల్ ఏదైతే ఉందో దాని పట్ల దేశంలో అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా మనల్ని మెచ్చుకుంటున్నారు. ఇది మంచిది, మీరు మంచి పని చేసిర్రు, మేము కూడా అందరం మీ దగ్గరికి వస్తాము అన్న ఓ మాటను దేశమే ఒప్పుకుంటుంది. ప్రపంచమే ఒక మంచి గర్వంగా ఫీల్ అవుతుంది ఏది మన భారతదేశం పట్ల అన్నట్టుగా. గురువారం సుపదాని మహిళా మంగళకు 110 కోట్లు విలువైన చెక్కులు అందజేస్తున్న సీఎం రేవంత్ పక్కన మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, అడ్లూరు లక్ష్మణ్, విపాది శ్రీనివాసులు తదితరులు. కేసీఆర్ను జైల్లో వేశాకే బీజేపీ ఓట్లు అడగాలి. కాళేశ్వరంపై లేఖ రాసి 6 నెలలైనా సిబిఐ విచారణ ఎందుకు చేయట్లే సీఎం రేవంత్. ఫార్ములా యూరేస్ కేసులో ఐఏఎస్పై విచారణకు ఎందుకు అనుమతిస్తలే? మీరేం చేసిర్రో చెప్పుర్రి. 2 నెలల్లో ఏం చేశారని మమ్మల్ని అడుగుతున్నారు. మరి 10 ఏళ్లలో కేసీఆర్ ఏం చేసిండో, 12 ఏళ్లలో మోదీ ఏం చేసిండో లెక్క చెప్పాలి. 2 నెలల్లో మేము చేశామో అసెంబ్లీలో లెక్క చెప్తాం. 2 నెలల్లో 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ధైర్యం ఉంటే ఎల్బీ స్టేడియానికి వస్తే, ఎల్బీ స్టేడియానికి రావాలంటే ధైర్యం ఎందుకు? కారు ఉండాలి, డ్రైవర్ ఉండాలి, అందులో డీజిల్ ఉండాలి, ఆయనకు సమయం ఉండాలి. 70,000 మంది తలలు లెక్క పెట్టి చూపిస్తా. 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు పనులు ప్రారంభించడం. హాస్టల్ విద్యార్థులకు 40% మెస్ ఛార్జీలు పెంచడం. వచ్చే అకాడమిక్ ఇయర్లో పాఠశాల విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ పెట్టాలని నిర్ణయించడం. ఇవి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సుదీర్ఘమైన చర్చ, కసరత్తు. పిల్లలకు బువ్వబెట్టుడు ఎట్లా అంటే ఇప్పుడే చదువుకు వచ్చేటోళ్లకు స్కూళ్ళల్లో బువ్వబెట్టుడు. ఇంకోటి ఇంకా అన్నిటికీ మేము అంచనాలు వేసినాము, ముగ్గులు పోసినాము, ఇవన్నీ మేము చేసినాము. ఇచ్చిన హామీలు అయితే నెరవేర్చలేము. వీటికి ఏమన్నా అంటే నన్ను కోసిన సగం పక్క నన్ను కోసిన రూపాయి లేదు. కానీ మరి 110 కోట్లు చెక్కు చెల్తుందో చెల్లదో అది మరి చూసుకోరమ్మా. అందులో పైసలు ఉన్నాయో లేవు. బీజేపీ బీఆర్ఎస్ది చీకటి ఒప్పందం, వారిద్దరిది పెవికోల్ బంధం. ప్రొటెక్షన్ మనీ తీసుకుంటూ బీఆర్ఎస్ వాళ్ళను బీజేపీ కాపాడుతున్నది. మోదీ హామీ ఇచ్చిన పాలమూరుకు జాతీయ హోదా వస్తలే. రాష్ట్రానికి వచ్చిన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఈ అంశాన్ని ఎందుకు ప్రస్తావించలే? బండి గుండు తెచ్చేదేం లేదు, మోదీ ముందు మాట్లాడే ధైర్యం వాళ్ళకు లేదు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ప్రజాపాలన కాంగ్రెస్ పాలన ప్రతిబాట సభ ఈ రకంగా మాట్లాడాడు. కాళేశ్వరం ఇది ఏముంది ఆల్మోస్ట్ ఇక చెప్పిండు కదా, చెప్పినయే.
కాళేశ్వరం సిబిఐ విచారణ జరిపించాలంటే కేంద్రం ఎందుకు ముందుకు సాగుతలేదు, దీనిపైన విచారణ ఎందుకు చేస్తలేదు? బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు చీకటి ఒప్పందాలతోటి ఈ రాష్ట్రంలో తిరుగుతూ ఉన్నారు. ఇలా నమ్మొద్దు, ఇక నన్నే నమ్ముర్రి, ఎందుకంటే మీకు ఇచ్చిన హామీలు కావచ్చు, నేను చేసే కార్యక్రమాలని ఈ ప్రజల కోసమే, నేను పుట్టిందే ప్రజల కోసము. అసలు వాళ్ళంతా చాలా పెద్ద మోనార్కులు, వాళ్ళని నమ్మొద్దు. వాళ్ళు ఏం చేసిర్రో మీకు తెలుసు కదా, 10 ఏళ్లలో నేను 2 ఏళ్లలో ఏం చేసినా అనేది వాళ్ళు నన్ను ఈడడుగుతే లెక్క చెప్పాను నేను. ఇక తిట్లేమో ఈడ తిడతా కానీ లెక్కలేమో అసెంబ్లీలో చెప్తా, ఎవరన్నా దమ్ముంటే రర్రి అని చెప్తున్నాడు. ఏఐకు కూలీలు కావాలను, మన పనులు చేసి పెట్టేందుకు ఏఐ ఏజెంట్లను సృష్టిస్తే అవి మనుషులను గంటకింత అని రెంట్కు తీసుకొని ఫుడ్, వస్తువుల డెలివరీ, హోమ్ సర్వీసుల వంటి పనులు అప్పగిస్తున్నాయి. రెంటే హ్యూమన్ ఏఐ వేదికగా నయా ట్రెండ్ కొనసాగుతున్నది. ఏఐ తోటి పెద్ద గోసు వచ్చింది. నిజంగా రానున్న భవిష్యత్తు కాలంలో ఏఐ తోటి చాలా చిక్కులు ఏర్పడతాయి. చాలా రకాలైనటువంటి ఏదైతే మానవ సంబంధం, ఆర్థిక సంబంధం ఏదైతే ఉన్నదో ఆ పరంగానే నిజంగా చెప్తా ఉన్నా, ఏఐ తోటి చాలా చిక్కులు ఏర్పడతాయి. ఏదైనా మిషనరీ వస్తువుని ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకే ఉపయోగించాలి. కానీ ఇవి ఎట్లున్నాయంటే మనుషుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఏఐని వాడుకుంటున్నారు. అదేవిధంగా మనిషి మెదడును ఇతర అంశాలపైన క్షుణ్ణంగా ఆలోచించని విధంగా ఏఐని వాడుకుంటా ఉన్నాడు. తద్వారా జరిగే పరిణామాలు మనిషి మొద్దువారిపోయి ఇక పని లేని పరిస్థితుల్లో ఈ ఏఐని అందరూ కంపెనీ పెడితే ఆ కంపెనీలలో 1-2 ఏఐ సాఫ్ట్వేర్లను తెచ్చిపెట్టుకుంటే ఆడ 100 మంది 2,000 మందికి కావాల్సిన ఉపాధి కూడా దొరకకుండా ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఏ మనుషులను పనికి పెట్టుకునే కార్యక్రమానికి వస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఒక ట్రెండ్ కొనసాగుతున్నదంట. ఇక నెక్స్ట్, మేడారంలో గ్యాంగ్ రేప్ జరగలేదు. మేడారంలో బాలికపై గ్యాంగ్ రేప్ వార్తలు ఫేక్ అని జాతీయ మహిళా కమిషన్ తేల్చింది. గురువారం ములుగు జిల్లాకు వచ్చిన కమిషన్ సభ్యులు ఓ యూట్యూబ్ ఛానల్ వైరల్ చేసిన ఈ న్యూస్పై విచారించి వాస్తవాలు వెల్లడించింది. ఇక నిజంగా చెప్పాలి అంటే యూట్యూబ్ ఛానల్స్ కొంతమంది బ్రేకింగ్ న్యూస్ అని లేకపోతే డిఫరెంట్గా వాళ్ళు ఏదో క్వశ్చన్ మార్కు చేస్తూ ఇక వీటికి వాళ్ళే కారణం వీళ్ళే కారణం అని కొంతవరకు బురదలే కొంతవరకు అవి చేస్తూ ఉంటారు. దయచేసి ప్రజలు విషయాలన్నీ ఎప్పటికప్పుడు పసిగట్టుకోవాలి, అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ప్రస్తుతం ఏఐని నిన్న ఒకడు అడిగిండట, ఏమనంటే అయ్యా నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నా, నేను శాటిలైటు ఛానళ్లకు పేపర్లకు యాడ్ ఇచ్చుకునే అంత డబ్బు నా దగ్గర లేదు, కానీ నేను ప్రచారంగా ముందుకు సాగాలంటే ఏం చేయాలని ఏఐని ఒక ఆయన సలహా అడిగిండట. అడిగితే ఏఐ ఏం చెప్పిందంటే మీకున్నటువంటి ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, ఎక్స్, అదేవిధంగా ఈ యూట్యూబ్ ఏవైతే ఉన్నాయో వీటిలల్లో మీరు ప్రచారం చేసుకోండి. ఎందుకంటే అందరూ ఫోన్లు పట్టుకొని చూస్తున్నారు కదా, ఈ ఫోను ఏదైతే ఆ ప్రచార మాధ్యమాలు ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియా అనేది దీని ద్వారా చేసుకోవా, నిన్నోడు పైసలు ఖర్చు పెట్టమనని ఏఐ చెప్పిందట. ఇంకా కావాలి అంటే ఇది చోటామోటా లీడర్లకు, అదేవిధంగా ఇక డబ్బే ఆసరగా ఈ సమయమే ఆసరగా తీసుకునే వాళ్ళందరికీ భారీ షాక్ అని ఏఐ చెప్పిందట. అది నిన్నొక చర్చ అయిపోయింది. మోదీని సభకు నేనే రావద్దన్నా, అనూహ్య ఘటన జరగవచ్చన్న సమాచారంతోనే ఆపాను స్పీకర్ ఓం బిర్లా అంటుండు. ప్రతిపక్ష ఎంపీలు ఆయన చైర్ను ముట్టడించి చుట్టుముట్టి గందరగోళం సృష్టించారు. నా ఆఫీసులోనూ దురుసుగా ప్రవర్తించారు. ఇది పార్లమెంటు చరిత్రలోనే మాయని మచ్చ అని కామెంట్ చేశారు. ఎప్పుడు ఏది జరిగినా ఇది పార్లమెంట్లో తొలిసారి, ఇంతకుముందు గతంలో ఎప్పుడు జరగలేదు. బల్లాలు కొట్టి ఎగిరి దుంకి ఇంకోటి అయినప్పుడు ఇవన్నీ ఏముండయి, కానీ ఏది చేసినా ఇప్పుడే కొత్తగా అయినట్టు ఇదంతా చెప్తూ ఉంటారు. స్పీకర్ చెప్పిందంతా కట్టు కదా అని ప్రియాంక గాంధీ అంటారు. ప్రధాని స్పీకర్ వెనుక దాక్కుంటున్నారని ఒక సెటరికల్ ఫైర్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక నెలకో ఉద్యోగం కాదు, నెలకో స్కామ్. సీఎం జాబ్ క్యాలెండర్ బదులు స్కామ్ క్యాలెండర్ను అమలు చేస్తున్నాడు అని హరీష్ రావు అంటాడు. కేసీఆర్ను జాతిపిత అన్నందుకు తన కడుపులోని విషాన్నంతా కక్కుతున్నాడు. అసలు కేసీఆర్ లేని తెలంగాణ ఉందా? రేవంత్ ఏనాడైనా జై తెలంగాణ అన్నాడా? ఆయన బూతుల సీఎంగా మిగిలిపోతాడని ఫైరు. జాబ్ క్యాలెండర్ అమలు చేస్తానని నిరుద్యోగులకు హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
దానికి బదులు స్కామ్ క్యాలెండర్ అమలు చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. ప్రతి నెలా ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి నెలకో స్కామ్ చేస్తున్నారని ఆరోపించారు. జనవరిలో సివిల్ సప్లై స్కాము, ఫిబ్రవరిలో ఎన్టీపీసీ ప్లేయర్స్, మార్చిలో సాండ్, ఏప్రిల్లో ఆర్టీసీ, మేలో బామ్మర్దికి ఇచ్చిన అమృత టెండర్లు, జూన్లో ఫోర్త్ సిటీ, జూలైలో లగచర్ల భూములు, హెచ్సియు భూములు, ఆగస్టులో పీజీ మెడికల్ సీట్లు, సెప్టెంబర్లో హిల్ట్ పాలసీ, అక్టోబర్లో పవరు, నవంబర్లో సింగరేణి, డిసెంబర్లో కేఎల్ఎస్ఆర్ స్కామ్లు చేశారు అని పేర్కొన్నారు. గురువారం తెలంగాణ భవన్లో మీడియాతో హరీష్ రావు మాట్లాడారు. కుంభకోణాల గురించి ప్రశ్నిస్తుంటే వాటిని కప్పిపుచ్చుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి తిట్లదండకం అందుకుంటున్నారని మండిపడ్డారు. నిజంగా ఈ విషయంలో మాత్రము తెలంగాణ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారు, మీరు మీ భాషను మార్చుకోండి, లేకపోతే తదుపరి వచ్చే ప్రభుత్వాలు ఏవైనా, లేకపోతే మీలోని కార్యకర్తలు కావచ్చు, ఇతరులందరూ కూడా అదే భాషను ప్రయోగిస్తారు. మీరు దయచేసి చెప్తా ఉన్నాము, ఇకనైనా మారండి, మీ దగ్గర చేత కాకపోతే దిగిపోండి. అంతేగాని ఇక వాళ్ళని తిట్టి మేము ఓట్లు సాధిస్తాం, వీళ్ళని తిట్టి ప్రజలు నిలదీస్తారండి. ప్రజలు నిలదీస్తారు. ఎందుకంటే మీరు ఇచ్చిన హామీలు, మీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకం అనుకోవచ్చు కదా. అయ్యో మా సార్ అట్లెందుకు తప్పు చేస్తుండు, ఇట్లా అడుగుతానన్న ఏమన్నా వస్తుందేమో ఆయనకు అని ఒక ఆలోచన పరంగా అడుగుతూ ఉన్నారు. దాన్ని జీర్ణించుకోలే వాళ్ళని తిడితే వీళ్ళని తిడితే ఎందుకండి? అది పోయిన కాడ మీకు ఇంకా మచ్చ వస్తుంది, చెడ్డ పేరు వస్తుంది. దానివల్ల ప్రజలకు ఏం ఉపయోగం లేదు. ఇంకేదో సానుభూతి పొందాలి, ఇంకేదో అది అన్నట్టుగా మీరు చూస్తున్నప్పటికీ అదంతా జరగదు. పార్లమెంటు మగరద్వారం మెట్లపై బైఠాయించి నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ ఎంపీలు మాణిక్యం ఠాగూర్, గడ్డం వంశీకృష్ణ, అనిల్ కుమార్ యాదవ్, సురేష్ షెట్కర్లు తదితరులు ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతున్నారు. కేంద్రం తీరుపై సస్పెండ్ అయిన ప్రతిపక్ష ఎంపీల ఫైర్, పీఎం ఈజ్ కాంప్రమైజ్డ్ అని రాసి ఉన్న బ్యానర్తో పార్లమెంటు ద్వారం మెట్లపై బైఠాయింపు మద్దతు తెలిపిన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, గడ్డం వంశీకృష్ణ, సురేష్ షెట్కర్. ఇక మనోళ్ళు పోయాడ చేసింది ఏంటంటే వాళ్ళు చేసే దాంట్లో మనోళ్ళు మద్దతుగా నిలిచిర్రు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధుల విషయంలో కొట్లాడి తీసుకురాలేకపోయారు, కానీ ఈడనైతే వాళ్ళకి మద్దతుగానైతే అది చేసిర్రు. ఇక బలా బెంగళూరు విమెన్స్ ప్రీమియర్ లీగు WPLలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండోసారి టైటిల్ సొంతం చేసుకుంది. కెప్టెన్ స్మృతి మందాన ఇక మన ఉమెన్స్కు సంబంధించి ఏదైతే ఈ ప్రీమియర్ లీగ్ ఉందో ఇందులో మన ఆర్సీబీ రాయల్ ఛాలెంజ్ బెంగళూరు ఇది సొంతం చేసుకున్నట్టుగా ఘన విజయం సాధించిందని చెప్తా ఉన్నారు. ఇక అనుమానాలతో ఎగ్జామ్ రద్దు చేయలేం, గ్రూప్ 1 పై హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పును కొట్టేసిన డివిజన్ బెంచ్. అక్రమాలపై ఆధారాలు లేకుండా కోర్టులు జోక్యం చేసుకోలేవు, ఎగ్జామ్స్ నిర్వహణ నిబంధనల మేరకే జరిగిందని వెల్లడి. 263 మంది గ్రూప్ 1 అభ్యర్థులకు లైన్ క్లియర్, కుట్రలు ఛేదించి గెలిచాం సీఎం రేవంత్ రెడ్డి అంటుండు. ఇక మొత్తానికి ఎవరైతే ఇది సరైనటువంటి ఎగ్జామ్ జరగలేదు, నియామక అంటే దానికి సంబంధించినటువంటి పరీక్ష విధానంలో కూడా అవకతవకలు జరిగినాయని కొంతమంది కోర్టు మెట్లు ఎక్కితే, అది కోర్టుల ద్వారా వచ్చినటువంటి క్లియర్ కట్ ఏంటంటే సక్రమంగానే జరిగింది. నిజంగా వీళ్ళందరూ అర్హులే, వీళ్ళు మంచిగానే రాసిరు, చదువుకొని వాళ్ళు సొంతంగానే రాసిరు, ఎలాంటి అనుమానాలకు తావులేదు, ఇందులో అంత మంచిగా జరిగింది అని చెప్పేసి ఇక చెప్తూ వచ్చారు. ఇంకా నెక్స్ట్ పంచాయతీలకు 259 కోట్లు 15వ ఆర్థిక సంఘం తొలి విడత నిధులు విడుదల, ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ఆర్థిక శాఖ. మొత్తం రావాల్సిన నిధులు 3000 కోట్లు. ఇక గ్రామ పంచాయతీలకు సంబంధించి కేంద్రం ఏదైతే 15వ ఆర్థిక సంఘం తొలి విడత నిధులు విడుదల చేసిందట 259 కోట్లు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి, మన రాష్ట్రానికి కదా మొత్తానికి ఇచ్చేసింది. ఇక సైబర్ అటాక్స్ను టెక్నాలజీతోనే ఎదుర్కొందాం, ప్రభుత్వ పాలన ప్రజా సేవలకు పొంచి ఉన్న సైబర్ ముప్పు సిఎస్ అంటారు. ఎదుర్కోవడానికి ఇంటిగ్రేటెడ్ సైబర్ సేఫ్టీ తప్పనిసరి, సైబర్ సెక్యూరిటీ ఇన్నోవేషన్ లక్ష్యంగా షీల్డ్ 2.0 కాన్క్లేవ్ ఆకట్టుకున్న స్టార్టప్ ఇన్నోవేషన్స్ రోబోలు డీజీపీ శ్రీధర్ రెడ్డి చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేసారు. ఇక ఇంకో గమ్మత్ ముచ్చట చెప్పన్నా, ఈ మధ్య ర్యాపిడో, ఇంకోటి ఊబరు, ఇవన్నీ బైకు ఇవి ఉన్నాయి కదా, ఏం చెప్పాలి ప్రజలు అంటే ఆడోడు ఇట్టే మోపవుతారు. ఒక ఆమెనట ర్యాపిడో బుక్ చేసి చెత్త
వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ, ఉన్నటువంటి చెత్తను ఓ అట్ట బాక్స్లో ప్యాక్ చేసి ర్యాపిడోకు బుక్ చేసి పంపించిందట. ఎటు పంపించింది? చెత్తలైపోయాను అంటే జనాలు ఏ రకంగా తయారు. పాప ఆయన మనోవేదన ఏంటంటే అమ్మ నేను ఏదో నా పొట్ట తిప్పల కోసము నా అవసరాల కోసము నేనేదో ఓ పని చేసుకుంటున్నా, ఆ ఇంట్లో చెత్త వాడేనికి నేను ఈ పని చేస్తున్నాను అని పాపం చాలా ఫీల్ అయిందట. ఇక గిట్లుంది వ్యవస్థ అంటే ఒళ్ళు బద్ధకం కాదా, లేకపోతే దాని పట్ల సమాజంలో ఏమి చెప్పాలనుకుంటుందామె? అయితే ఒకప్పుడు దోపిడి దొంగలు ఎక్కువ ఉండే, తర్వాత దొంగలు ఎక్కువ ఉండే. ఊళ్ళలో వచ్చి నైట్ పూట తలుపులు వలగొట్టి తాళాలు వలగొట్టి ఇంటకు వచ్చి సొమ్మంతా ఎత్తుకపోయేది. ఇక నన్ను పోతా పోతా కొట్టి పైసలు గుంజుకునేది, దారి దోపిడీ చేసేది, దొంగతనాలు చేసేది. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ బంద్ అయింది. డైరెక్ట్ వచ్చి ఎవడికి వచ్చి తాళాలు వలగొట్టి పైసలు ఎత్తుకపోయే ట్రెండ్ కొంతవరకు బంద్ అయింది, ఉంది కానీ కొంత బంద్ అయింది. ఇప్పుడు ఎట్లా పైసలు సంపాదించాలంటే స్మార్ట్గా ఏసీ రూములలో కూర్చొని దొంగతనాలు చేయాలి. అవి డైరెక్ట్ తాళాలు వలగొట్టి దొంగతనాలు. ఇవి సైబరు క్రైమ్ అంటే ఏంది, సైబర్ నేరాలు అంటే ఏంటంటే ఏసీ రూములలో కూర్చొని పెయ్యి అలవకుండా దొంగతనాలు చేయాలి. అది దొరకకుండా ఉండాలి. కాబట్టి ఏమన్నా మీకు ఓటీపీలు పంపి ఫోన్లు చేసి తర్వాత మీరు ఎక్కడనైతే లొంగుతారో ఎట్లయితే లొంగుతారో అటువంటి పాయింట్స్ని పట్టుకొని వాళ్ళు వలేస్తుంటారు. ఆ వలల పడొద్దు. సైబర్ సెక్యూరిటీ సైబర్ నేరాలు సంబంధించినటువంటి నిన్న రోబోలతోని ఒక పెద్ద ఎత్తున నిర్వహించారు. రైట్. ఇక 4 వారాల్లో తెలంగాణకు కొత్త డీజీపీని సిఫార్సు చేయండి. యూపీఎస్సీకి సుప్రీంకోర్టు ఆదేశం. రాష్ట్రాల ట్రాప్లో పడొద్దని సూచన. తమకు సరిపోయే యాక్టింగ్ అడ్హాక్ డీజీపీని కోరుకుంటున్నాయని కామెంట్. డీజీపీ నియామకాలకు సకాలంలో ప్రతిపాదన ఇవ్వాలని రాష్ట్రాలపై ధిక్కార చర్యలు తీసుకునే స్వేచ్ఛ యూపీఎస్కి ఇచ్చిన సిజేఐ ధర్మాసనం. ఇక 4 వారాల్లో కొత్త డీజీపీని మాకు సిఫార్సు చేయండి అని చెప్పేసి సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు కూడా రైట్. ఒకసారి ఆదాబ్ హైదరాబాద్ పత్రికను చూసుకుందాం. ఆదాబ్ హైదరాబాద్ ఆజ్ కీ బాత్. నేటి నా సమాజంలో అందరూ పార్టీల రంగులు మార్చే రాజకీయ నాయకులే కానీ జెండా మోసే కార్యకర్తలు లేరు. నాయకులు అమ్ముడు పోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు, కానీ కార్యకర్తలు ఆత్మగౌరవాన్ని అమ్ముకోరు. అయినా సమాజంలో రంగురంగుల పార్టీలు మార్చే నాయకులకు ఉన్న విలువ సామాన్య కార్యకర్తలకు లేకపాయే కదా సోదరా. పార్టీలే భవిష్యత్తు కాదు కార్యకర్త సోదరా. జరా నిన్ను నమ్ముకున్న కుటుంబం గురించి ఒక్కసారి ఆలోచించు. మోతే శివకుమార్ ఎంత మంచి మాట రాసిండు ఇందులో. నిజంగా ఒక్కొక్కడు ఎన్ని పార్టీలు మారుతాడో వానికే తెలియదు. ఇప్పుడు ఏ పార్టీలు ఉన్నారా అంటే ఏ పార్టీలు ఉన్నాయంటే ఏ పార్టీలు ఉన్నానో గా పార్టీలు ఉన్నా అని అంటాడు. అర్థమైందా? అంటే ఎవడెట్లా గెలుస్తాడో ఏడికి పోతాడో ఎవరికి తెలుస్తలేదు. కానీ కార్యకర్తలు ఇక్కడ స్ట్రాంగ్గా నువ్వు ఈ తెలంగాణ రాష్ట్రంలో యాడ నిలబెట్టు. ఇప్పుడు ఏవైతే 3 పార్టీలు ఉన్నాయో ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఏ నియోజకవర్గంలో నిలబెట్టినా లాస్ట్కు వాని శత్రువు నిలబడ్డా సరే ఒక లిమిటెడ్ ఓట్స్ ఉంటాయి వాళ్ళకు. ఇప్పుడు కాంగ్రెస్ అంటే మా అయ్య కాంగ్రెసే, నేను కాంగ్రెసే అని ఓ కాంగ్రెస్కు 10,000 ఓట్లు పడతాయి, బీజేపీకి 5-10,000 ఓట్లు పడతాయి, అటు బీఆర్ఎస్కు 5-10,000 ఓట్లు పడతాయి. ఇక గిట్లా ఉన్నది. కానీ కార్యకర్తలు మారాడు. ఆయనకి టికెట్ రాకపోతే ఇంకో దాంట్లోకి పోతాడు, ఇంకో దాంట్లో ఈ ఇండ్లకి గెలిచి ఇంకో దాంట్లోకి పోతాడు. ఏది అధికారంలో ఉంటే అటు పోతాడు. ఓడు అధికారంలో కాడికి దిగొచ్చి ఇంకో పెద్ద అధికారంలోకి పోతాడు. ఇట్లా నాయకులు మారుతూ ఉంటారు. మా రంగురంగుల పార్టీలలోకి ఈ ఊసల వెళ్ళి కదా రంగులు మార్చదు చూడు, అంతకంటే ఊసల వెళ్ళి సిగ్గుపడుతుందట ఈ రంగులు మార్చేటోళ్ళతో. నేనే జనాలకు కనబడతారు రంగులు మార్చారంటే నాకంటే పెద్ద చోరుగాలు ఏందని చెప్పేసి అట్లా రంగులు మారుస్తుందట. రంగులు మారుస్తున్నారు ఎదురభయ అని అనుకుంటుందట. అది ఇక గట్ల తయారయ్యారు. కానీ కార్యకర్తలు మారరే. కానీ ప్రజలారా, ఏ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలైనా సరే మీకు ఎప్పటికీ మీకు అన్యాయం జరిగినా లేకపోతే మిమ్మల్ని ఏ రకమైనటువంటి నాయకుడు వేధించినా మీకు ఎప్పటికీ క్యూన్యూస్ అండగా ఉంటుంది. ప్రశ్నించే గొంతులకు క్యూన్యూస్ ఎల్లప్పుడూ అండగానే ఉంటుంది. రైట్. ఇంకా వికసిత్ భారత్ బీజేపీ లక్ష్యం. 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగింది. కాంగ్రెస్ కు దూరదృష్టి లేదు, ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని చెప్పేసి నరేంద్ర మోదీ అంటా ఉన్నారు. అభివృద్ధి దిశగా దేశం పరుగులు తీస్తోంది, బాగా పరుగులు తీస్తుంది సార్. అసలు విరామం లేకుండా ఉరుకుతుంది.
రిఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ ఇవే కీలకం. ప్రపంచ దేశాల్లో భారత్ విలువలు పెరుగుతోంది. 9 దేశాల ట్రేడ్ డీల్ చేసుకున్నాం. ఎక్స్ప్రెస్ వేగంతో సంస్కరణను అమలు చేస్తున్నాం. రాష్ట్రపతి ధన్యవాద తీర్మానంపై రాజ్యసభలో మోదీ. విపక్షాల నిరసనలు, నినాదాలు, చివరికి వాకౌట్. ఎట్లా భారత్ ఉరుకుతుందంటే ప్రపంచ కుబేర్లో ఉన్నటువంటి అదాని, అంబానీ 8వ స్థానంలో ఉన్నారు. ఆయన 2వ స్థానం, 3వ స్థానం పోదానికి ప్రపంచం వికసిత భారత్ వైపు పరిగెడుతున్నది. నిజంగా మోదీ గారు ఎందుకింత పెద్ద పెద్ద కామెడీలు చేస్తాడో అర్థం కాదు. ఏం పరిగెడుతుంది? ఢిల్లీలో గాలి పీల్చుకునే పరిస్థితి లేదు. మొత్తం మైనింగ్, కొండలు గుట్టలు అన్ని తవ్వి కార్పొరేట్లకు అప్పచెప్తున్నారు. పేద ప్రజలు దినమింత పెరిగిపోతున్నారు. 2 పూటలే బువ్వ దొరుకుతున్నది, చాలా మందికి 3 పూటలు బువ్వ తినలేకపోతున్నారు. నిరుద్యోగంలో యువత రోడ్డు మీద పడ్డది. గంజాయికి, మందుకు, మత్తుకు బానిసై 45 ఏళ్లకే యువత చచ్చిపోతున్నారు. గవర్నమెంట్ దవాఖానలలో టాబ్లెట్లు, డాక్టర్లు చక్కగా లేరు. యూనివర్సిటీలలో 1000 ప్రొఫెసర్లు తక్కువ ఉన్నారట. ఇంకెన్ని చెప్పాలి మీకు మీ వికసిత భారత్కి? ప్రతి దాంట్లో ఒక 33 సెక్టార్లను మీరు నడపలేకుండా ప్రైవేట్ పరం చేసిరు. మీతో శాతగాక కదా ప్రైవేట్ పరం చేసింది. పిల్లలకు విద్య దొరకట్లేదు. విద్య చాలా పిరమైపోయింది. గవర్నమెంట్ బళ్ళు ఎన్ని క్లోజ్ చేసిరు? 1,00,000 బళ్ళు క్లోజ్ చేసిరు. 12 సంవత్సరాలల్లా దేశవ్యాప్తంగా 1,00,000 ప్రభుత్వ స్కూళ్లను మూసేసిరు. వికసిత భారత్ అని పేరు చెప్పుకుంటా రెడ్ కార్పెట్లు వలిసి ప్రపంచ దేశాలన్నిటినీ మా దేశానికి రండి, పెట్టుబడులు పెట్టండి అని చెప్పుకుంటా ప్రపంచ దేశాలకు రెడ్ కార్పెట్లు వరుస్తున్నారు. ఇక్కడున్న యువతను, ఇక్కడున్న మనుషుల్ని గాలికి వదిలేసిరు. ఏమన్నంటే వికసిత భారత్ అని చెప్తారు. నేరాల సంఖ్య ఎంత పెరిగిపోతున్నది? దేంట్లో వికసిస్తానం? బలిసినోళ్ళు మరింత దోపిడీ చేసుకోనికి అవకాశం ఉన్నది. వాళ్ళ వైపుగా ఆ దిశగా వీళ్ళు సహకరిస్తుంటారు. ఇదే వికసిత భారత్. ఈ దేశంలో నిరక్షరాస్యత పెరిగిపోయింది, నిరుపేదరికం పెరిగిపోయింది. ఈ దేశంలో కనీసం వైద్యం దొరకట్లేదు. రోగాలు వచ్చి చాలా మంది చచ్చిపోతున్నారు, వైద్యం అందక చచ్చిపోతున్నారు. ఈ దేశంలో ఉద్యోగాలు లేవు. ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి. దేశం అంతా అల్లల్లాడిపోతుంది, క్రైమ్ పెరిగిపోతున్నది. కానీ మీరేమో వికసిత భారత్ టాప్లో దూసుకెళ్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. ఇక హైకోర్టు తీర్పుతో ఊపిరి పీల్చుకున్న గ్రూప్ 1 అభ్యర్థులు. అప్పీల్ పిటిషన్కు అనుమతి. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు రద్దు. 562 మందికి ఇప్పటికే జాయినింగ్ ఆర్డర్లు. ఈ తీర్పుతో హర్షం వ్యక్తం చేస్తున్న ఎంపికైన వారు. ఇక హైకోర్టు తీర్పు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. గ్రూప్ 1లో సెలెక్ట్ అయిన వారు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఊరట లభించింది. గ్రూప్ 1 నియామకాలపై హైకోర్టు బెంచ్ కీలక తీర్పు వెల్లడించింది. సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేసింది సిజే ధర్మాసనం. గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్లో అయితే ఎవరైతే ఇప్పుడు ఈ 562 ఉద్యోగాలకు సంబంధించి గ్రూప్ 1లో అవకతవకలకు జరిగినాయి, అసలు ఆ పరీక్ష సరిగ్గా జాగలేదని కోర్టును ఆశ్రయిస్తే ఆ కోర్టు కూడా లాస్ట్కు పూర్తి విచారణ జరిపి ఇది కరెక్టే జరిగింది, 562 మందికి ఉద్యోగాలు ఇవ్వాల్సిందే అని వెల్లడించేసింది. దాంట్లో భాగంగా వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తారు. సంతోషం సార్. ఇక దాంట్లో భాగంగానే రేవంత్ రెడ్డి మా ప్రభుత్వం ఎలాంటి అవకతవకలు చేయలేదని ఆయన ఒకటి. ఇక 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల. పంచాయతీలకు శుభవార్త చెప్పిన కేంద్రం. ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ ఎన్నికల ఆలస్యంతో విడుదల జాప్యం. తొలి విడతగా 259 కోట్లు. అయితే గ్రామ పంచాయతీకి కొన్ని స్టేట్ గ్రాంట్స్ ఉంటాయి, కొన్ని సెంట్రల్ గ్రాంట్స్ ఉంటాయి. అందులో భాగంగా కొంత సెంట్రల్ గ్రాంట్స్ రిలీజ్ అయినాయి అన్నట్టు. తెలంగాణను నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం. దేశంలో ఉందా? ఇటు దేశంలోనే రైట్. తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అవుతుంది, మీతో పక్కా అవుతుంది. రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళల సంక్షేమమే మా లక్ష్యం. ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. చొప్పదండిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన. దాదాపు 110 కోట్ల రూపాయల విలువైన చెక్కుల పంపిణీ. కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రులు, నాయకులు దేశంలోనే రాష్ట్రాన్ని అభివృద్ధిలో నెంబర్ 1గా తీర్చిదిద్దుతాం.
రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, యువత, మహిళల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ప్రజాపాలన కొనసాగుతున్నది. అబద్ధాలు చెబుతూ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు దుష్ప్రచారం కొనసాగిస్తున్నాయి. వారి మాటలు పట్టించుకుంటే రాష్ట్రం ప్రగతి కుంటుపడుతుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కానీ ఇది నిజంగా దీనికి ఓటేయలే. తులం బంగారం వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ కోటేయండి. కాంగ్రెస్ కోటేస్తే సిరిసిల్ల జిల్లాను తీసేస్తారు. నాపై కోపంతో బతుకమ్మ సీరలు బంద్ చేశారు. రైతన్నల బతుకు తెరువుపై దిబ్బగొట్టారు. మరోసారి కేసీఆర్ను ముఖ్యమంత్రిని చేస్తేనే తగిన అభివృద్ధి. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించండి. సిరిసిల్ల ప్రచారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడి అంటూ ఓ వార్తనేసింది. ఓవైపు అభివృద్ధి చేసిన బీఆర్ఎస్, మరోవైపు ఇచ్చిన హామీలు నడిచిన కాంగ్రెస్, ఎప్పుడో ఒకసారి దేవుని పేరు చెప్పుకొని వచ్చే బీజేపీ పార్టీలు ఉన్నాయి. ఎవరికి ఓటు వేయాలో మీరే నిర్ణయించుకోండి. వాళ్ళు నిర్ణయించుకుర్రు. తర్వాత ఓట్లు గుద్దుడే కార్యక్రమం మిగిలింది. కానీ ఆ పోయిన కాలంలో ప్రజలను అయితే ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఇట్లా ఏం చేస్తారంటే, దండం పెట్టాను ఇట్లా పెట్టాలి, వద్దు కుసో అనగానే కుసోవాలి. ఇట్లుంటుంది కథ. 2023 ఎన్నికలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. 1.2% ఓట్ల తేడాతోనే బీఆర్ఎస్ ఓడిపోయింది. తర్వాత కంటోన్మెంట్ లో ఉప ఎన్నిక జరిగింది. లాసే నందిత మరణించడం ద్వారా ఉప ఎన్నిక జరిగింది కంటోన్మెంట్ లో. అప్పుడు పరాజయం పాలైంది బీఆర్ఎస్. తర్వాత జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా పరాజయం పాలైంది. తర్వాత వచ్చినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఒక 2.40% వీళ్ళకి వస్తే 60% వాళ్ళకు వచ్చినాయి. 50 చేంజ్ వచ్చినాయి. ఇక ఇప్పుడు అసలైన పరీక్ష, ఇదే అసలైన పరీక్ష. ఇక మీ మనసులో ఏముందో ఆ పరద సాటుకు పోయి ఎవరిని మోసం చేస్తారు, ఎవరిని కట్ చేస్తారు అనేది మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఇప్పుడే ఉంది. ఎందుకంటే ఇదే కరెక్ట్. 12 ఏళ్ళుగా తెలంగాణలో బానిస ప్రభుత్వాలు, 10 ఏళ్ళ బీఆర్ఎస్, 2 ఏళ్ళ కాంగ్రెస్తో ఒరిగింది ఏం లేదు. ఒరిగింది శూన్యం. మజ్లిస్ కనుసన్నలలోనే 2 ప్రభుత్వాల పాలన, మద్యం, ఆదాయం, భూముల అమ్మకం ఇదే పాలసీనా? రేవంత్ సర్కార్పై ఘాటు విమర్శలు చేసిన కిషన్ రెడ్డి చెప్పులు పెట్టిరా. ఇది 12 ఏళ్ళుగా తెలంగాణలో బానిస ప్రభుత్వాలు నడుస్తున్నాయని కిషన్ రెడ్డి ధ్వజం ఎత్తారు. అందుకే తెలంగాణను రక్షించుకోవాలంటే బీజేపీకి ఓటు వేయాలని ఆయన సూచించారు. 12 ఏళ్లుగా తెలంగాణలో బానిస ప్రభుత్వాలు నడుపుతున్నాయని విమర్శించారు. మజ్లిస్ కనుసన్నలలో బీఆర్ఎస్ 10 ఏళ్లు బానిస పాలన చేస్తే కాంగ్రెస్ పార్టీ సైతం మజ్లిస్ ఓట్ల కోసం బానిస పాలన చేస్తుందంటూ మండిపడ్డారు. గురువారం హైదరాబాద్లో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భూములను విక్రయించడం అభివృద్ధి అంటూ ఇరు పార్టీల నేతలు సూటిగా ప్రశ్నించారు. మద్యం, డ్రగ్స్తో కుటుంబాలు సారు మీకు తెలంగాణ రాష్ట్రంలో మీరు విమర్శించిరన్నా, లేకపోతే మీరు ఇట్లా దుంకి ఎగిరి కొట్టిరన్నా సాటుకు పోయి కూడా నమ్మతట్లేరు సారు. ఎందుకంటే మిమ్మల్ని ఏ రకంగా చూస్తుర్రో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ నాయకులు మిమ్మల్ని పెద్దగా పట్టించుకుంటలేరు. ఇంకోటి, సందిగ్ధావస్థలో ప్రైవేటు ట్యాక్సీ రంగం అందుబాటులోకి రానున్న భారత్ ట్యాక్సీ యాప్ను ప్రారంభించిన కేంద్ర మంత్రి అమిత్ షా మరింత చౌకబారనున్న ప్రైవేట్ ట్యాక్సీ సంస్థలకు జలకిచ్చిన కేంద్రం. ఇక ఊబర్, ఓలా, ఇంకేవైతే ట్యాక్సీలు రాపిడో అవి ఉన్నాయో ఇవన్నిటికీ ఒక చెక్ పెట్టే విధంగా ప్రజలకు, అంటే పని చేసుకొని ఏదైతే డ్రైవర్లుగా బండ్లు కొనుక్కొని, అంటే ట్యాక్సీ బండ్లు కొనుక్కొని నడిపించుకుంటారో వాళ్ళకు కొంచెం ఆదాయము అధిక మొత్తంలో రావడం కోసము, ఈ దళారీ వ్యవస్థ పోవడం కోసము ఈ భారత్ ట్యాక్సీ అనేది తీసుకురావడం జరుగుతుందట. ఎడుగుడికి ఆపించినామని మళ్ళీ పెట్రోల్ రేట్లు పెంచగల అది కూడా అదే. ప్రాణాలు కోల్పోయిన 16 మంది కూలీలు. మేఘాలయ బొగ్గుగనిలో భారీ పేలుడు. తవ్వకాలు చేపడుతున్న సమయంలో ప్రమాదం. ఎక్కువ మంది అసోంకు చెందిన వారే. కొనసాగుతున్న సహాయ చర్యలు. ప్రమాదంపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 సహాయము అని ప్రకటించారు. భక్తుల పాలిట కొంగు బంగారం భవానీమాత 7 పాయలలో వెలిసిన వనదుర్గ మహాజాతరకు ముహూర్తం ఖరారు. తెలంగాణలో 2వ అతిపెద్ద జాతర ఈ నెల 15 నుంచి 17 వరకు నిర్వహణ పకడ్బందీ ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం. ఇక ఇంకోటి, మన తెలంగాణ పేపర్ ఏదైతే ఉందో ఆ తెలంగాణ పేపర్ను కూడా ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే నమస్తే తెలంగాణ, మన తెలంగాణ అంటే మన తెలంగాణ పేపర్ అనుకునేది. అంటే అప్పుడప్పుడు చెప్తారు కదా వీళ్ళు తెలంగాణ తెచ్చిన వీరుడు, అది వాళ్ళదే. ఆధార్ లేదని అంబులెన్స్ నిరాకరిస్తారా? వివరణ ఇవ్వాలి. ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు ఇచ్చిందట. ఎవరో ఆధార్ కార్డు లేదని వాళ్ళను అంబులెన్స్ వేసుకపోలేదట. దానికి
వాళ్ళు కోర్టును ఆశ్రయిస్తే ఆ రకమైనటువంటి అది చేసింది. ఎడ్యుటెక్ గాలం సర్కారు సాయం, ప్రైవేట్ సంస్థ మాయలో పడిన ప్రభుత్వం, ఉచితంగా ఆన్లైన్ పాఠాల పేరిట మాయ, సీఎం సమీక్షలోనే కుదిరిన ఒప్పందం. విద్యార్థులతో భారీగా సబ్స్క్రైబ్ చేయించి వ్యూవర్షిప్ పెంచుకుంటున్న ఎడ్యుకేట్ సంస్థ నిరంతరం సమీక్షలతో సబ్స్క్రైబర్లను పెంచాలంటూ టీచర్లపై అధికారుల ఒత్తిడి. పెరిగిన వ్యూవర్స్ను చూపించి ఐపీఓకు 3,000 కోట్లు పోగేసుకున్న వైనం. విద్యాశాఖ నిర్వాహకమై రగిలిపోతున్న టీచర్లు, ప్రైవేట్ సంస్థకు సర్కార్ సరెండర్పై విమర్శలు అంటూ ఒక వార్తను తీసుకొచ్చింది. ఇది ఏంటంటే విద్యాశాఖ మంత్రిగా ఇప్పుడు ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు కొనసాగుతున్నారు. ఇక ఈయనకు ప్రభుత్వం మీద పెద్దగా శ్రద్ధ లేదు. ఇదంతా ప్రైవేట్ రంగం చేయడం కోసమే, ప్రైవేట్ వాళ్ళకు పూర్తిగా ఈ పిల్లలు ఏదైతే ప్రైవేట్ రంగంలో చదువుకోవడం కోసం ఈయన బాగా కృషి చేస్తుండు అని చెప్పేసి చెప్తారు. ప్రధాని ప్రసంగం లేకుండానే రాష్ట్రపతి ధన్యవాద తీర్మానానికి ఆమోదం. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించకుండానే లోక్సభలో తీర్మానం ఆమోదం పొందడానికి దారితీసిన పరిస్థితులపై స్పీకర్ ఓం బిర్లా గురువారం స్పందించారు. బుధవారం లోక్సభకు రావద్దని ప్రధాని మోడీని తానే అర్జించినట్లు స్పీకర్ వెల్లడించారు. లోక్సభలో ప్రధాని మోదీ సీటును బుధవారం విపక్షాలకు చెందిన మహిళలు, ఎంపీలు చుట్టుముట్టిన దరిమిలా లోక్సభలో తీవ్రస్థాయిలో రభస జరిగింది. ప్రధాని ప్రసంగించకుండానే సభ గురువారానికి వాయిదా పడింది. ఈ ఘటనపై గురువారం స్పీకర్ ఓం బిర్లా లోక్సభలో స్పందించారు. ఏదైనా అవాంఛనీయ ఘటన జరగవచ్చన్న కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. సభకు రావద్దని నేనే చెప్పినా అని అంటుండు. ఇక నెక్స్ట్ ఈయన బాగానే యాడ్లు బాగానే ఇస్తారు కానీ నమస్తే తెలంగాణ యాడ్లో కూడా వార్తలు రాసి చూడాలి. రాస్తారు. ఇగో ఇవేనా వార్తలు? ఇది ఏది చూడు ఈ కథ, ఈ దింపుడు. అదే ఇగో ఇంత టాలెంట్ ఉండాలి. ఈ టాలెంట్ మన ఏలు వాళ్ళే పెడితే అయిపోతున్నాయి. అట్లా వార్తగా వచ్చింది, మరో హనీమూన్ మాట్లాడట. ఒక్కడిసమో గిది ఒక్కసారి చూపి, మంచిగా చూపి. ఇగో బైకా, ఇది కార్ కావచ్చు. అందులో వార్తలు అద్దం మీద రాసుకొచ్చి టాలెంట్ ఎవడబ్బా సొత్తు కాదు టాలెంట్. ఇదే ఇక మళ్ళీ హనీమూన్ మాట్లాడట. వద్దులే ఇక మళ్ళీ పొద్దు బాబా. అరే ఇంకోరన్నా తెలుస్తుంది కదా ఎందుకట్లా పాపం. మీకు బాగా ఇంట్రెస్ట్ కానీ అట్లని కాదు. అరే మరో హనీమూన్ మర్డర్. పెళ్ళైన 3 నెలలకే భర్త హత్యకు భార్య కుట్ర. యాక్సిడెంట్గా చూపేందుకు బంగారు నగర చోరీ డ్రామా. భార్య, మాజీ ప్రియుడు సహా 4 నిందితుల అరెస్టు. ఇక వీళ్ళు మొత్తానికి ఇది ఏం చదువుతాం ఇంత కాదు కానీ అబుదాబిలో కర్ణాటక వాసికి రూపాయలు 49 కోట్ల జాక్పాటు. ఇవి ఏవైతే ఉన్నాయో నేనైతే ప్రజలకు ఒకటే విన్నవించదలుచుకున్నా. ప్రస్తుతం సంబంధంలో అయితే ఏంటది ఏం రాళ్ళు ఈ రాళ్లతో ఏమవుతుంది? ఊకే నువ్వు అడుగుతున్నావుగా గవర్నమెంట్ని, మాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి. ఈ రాళ్ళు పెట్టుకుంటే అన్నీ అవుతాయి. ఎవడన్నా మోపైన అయింది ఇట్లా కొత్తగా ఈ రాళ్ళు పెట్టుకుంటే అన్నీ అవుతాయి. పబ్లిక్ ఇది జస్ట్ 1,16,000 రూపాయలే ఈ రాళ్ళు. దొరికినాయి కావు ఇవి. వేరే ఓ దేవత కాడికి పోయి ఆ దేవత కాడికి పోయి ఈ రాళ్ళం పట్టుకొని వస్తాం. ఇక ఇవి పెట్టుకుంటే మీ ఇంట్లో కుప్పలు కింటాల కొద్ది లారీలతోని బంగారం అంతా మీ ఇంట్లోకి వస్తుంది. జోక్ చేయకు. జోక్ కాదు, సీరియస్ గా. ఈ రాళ్ళు చెప్పిన సన్నాసోడు చెప్పిన ఈ రాళ్ళు పెట్టుకుంటే చెప్పిన సన్నాసోడు. ఇక మీ ఇంట్లో సందు ఉండదు, మొత్తం డబ్బే. మనుషులు బయట ఉండాలి, ఇంట్లో మొత్తం డబ్బే. అంత డబ్బు ఉంటది. ఈ రాళ్ళు పిచ్చోడు గవి చేస్తావు. ఈ రాళ్ళు ఎక్కడి అనుకుంటున్నావు? అక్కడ చెప్తారా గవి? అక్కడ ఓ దేవత ఇస్తుంది. ఆ దేవత కంచెలి ఈ రాళ్ళు తెలిసింది అయింది. ఎవడనేమన్నా చేసింది అయింది. ఒకటి పెట్టుకో, మళ్ళీ ఒకటి పెట్టుకుంటే ఇది ఒకటి 1,16,000 రూపాయలు. ఇది పెట్టుకొని నీకు మంచి అయింది అనుకో, మళ్ళీ 16 లక్షలు ఉంది. ఇంకో ఇది వేరే కలర్, ఈ కలర్ వేరే. నువ్వు గమ్మ చేస్తావు. నీకు చెప్పినాడు ఒకటి చెప్పు, నాకు చెప్పు. ఈ కలరు 1,16,000, ఈ కలరు 16 లక్షలు. ఈ రాళ్ళు మామూలు రాళ్ళు కాదా? ఒకసారి పెట్టుకొని చూడు. ఇక మీకు దీన్ని ఉత్తగియ్యం, మరి ఉత్తగిస్తాం అనుకుంటున్నా. మంత్రాలు చదువుతాం, మంత్రాలు చదివి మా చేతి నుంచే మీ చేతికి తొడుగుతాం. ఇక మీ ఇంట్లో కుప్పలు బంగారం. మేము మీకు ఒకవేళ బిజినెస్ కావాలన్నా, ఇంకేం కావాలన్నా కుప్పలు కింటాల కొద్ది లారీలతో ఎత్తుకొస్తారు బంగారం.
ఇక మనసులంతా బయట ఉండాలి, ఇంట్లో మొత్తం పశలే ఉంటాయి. నేను మా కేసీఆర్ గారి ప్రసంగాలను విన్నా, మసి ఊసి మారడిగా యేసుడు. కానీ మా కేసీఆర్ ఇంకో మాట అన్నాడు, చెప్పేటోనికి శరం లేకున్నా వినటోనికి ఇజ్జత్ ఉండాలి అని. ఈ చెప్పిన గాడి కొడుకోడు మరి నేను ఏదో పుణ్యానికి చెప్తానా, నాతో మాట్లాడాలంటే 5,000 రూపాయలు కట్టి మాట్లాడాలి. నేను ఏదో పుణ్యానికి వచ్చి మాట్లాడతాను. వినిపిస్తావా? అది ఉత్తగా మాట్లాడతాం అనుకుంటున్నా. ఈ రంగురాళ్ళ కథ చాలా పెద్దగా ఉంది. ఉత్తగా ఈ ఆడిడ దొరికే రంగురాళ్ళు కావు ఇవి. మాట్లాడాలంటే బయటకు తీయాల్సిందే. 5,000 రూపాయలు, నాతో మాట్లాడాలంటే 5,000 రూపాయలు కట్టాలి. మేము పెట్టిన తర్వాత మంచి జరగకపోతే అడుగు. దీన్ని ఇస్తారా? మంత్ర శుద్ధి చేస్తాం, మీకు మంత్రాలు చదువుకుంటే పెట్టుతాం. ఆడే పెట్టుకొని మొత్తం కోర్టు సంపాదించుకోవచ్చు కదా. ఎగ్గివే నువ్వు ఇదే అట్లా చెప్తావా నువ్వు? వాడే ఇప్పుడు వీళ్ళకి ఏమొస్తుంది? బిజినెస్ అబ్బా, బిజినెస్ అంటే మా బిజినెస్ కాదు. మీ బిజినెస్ డెవలప్ కావాలంటే, మీ బిజినెస్ డెవలప్ కావాలంటే, మీకు మంచి జరగాలంటే, అప్పుల బాధలున్నా, ఇంకా ఏ బాధలున్నా, ఏ సమస్యలున్నా, ఇంట్లో మంచిగా లేకపోయినా, ఒక్క రాయి 1,16,000 రూపాయలు. ఏం తక్కువ లేదా? ఒక్క రాయి అస్సలు తక్కువ లేదు, అస్సలు తక్కువ లేదు. నువ్వు ఒకసారి పెట్టుకొని చూడు, పెట్టుకొని చూసిన తర్వాత నేను 16 లక్షలు ఆయనకి ఇస్తా. అట్లా ఉండదు ఇది. నీకు మామూలుగా వస్తే ఎంత వస్తా అంత షేర్ సాగు. అట్లుండదు. ఇవి మామూలుగా దొరికే రాళ్ళు కావు. ఓ దేవత దగ్గర పోయి తీసుకొస్తాం. అవి తెలంగాణలో ఇంకా ఈ దేశాల గీసోడు గాడి కొడుకులు ఉన్నారే. రైట్ ప్రజలారా, ఈ రంగురాళ్ళు ఎక్కడి, ఎందుకు వీళ్ళు ఇట్లా మాట్లాడుతుర్రు అని చెప్పేసి మీకు కొంత కన్ఫ్యూజన్ లో ఉన్నారు కదా. ఈ రంగురాళ్ళ కథ రోజుకో ఎపిసోడ్ వస్తుంది, రోజుకో ఎపిసోడ్. మీకు అందరికి అర్థమయ్యే ఉండాలి. రంగురాళ్ళు పెట్టి ప్రజల్ని ఎట్లా మోసం చేస్తున్నారు, ప్రజల్ని ఎట్లా బురిడి కొట్టిస్తున్నారు, ప్రజల్ని ఎట్లా దోచుకుంటున్నారు, మంత్రాల పేరు చెప్పి, రంగురాల పేరు చెప్పి, బంగారం అని చెప్పేసి పేరు చెప్పి ఎట్లా దోచుకుంటున్నారు అనేది రేపటి నుంచి వెళ్ళి రోజుకో ఎపిసోడ్ వస్తుంది. నిజంగా తొడిగేటి ఒకసారి పెట్టుకొని చూడు. 1,16,000 నిజంగా ఓడో కానీ ఇదంతా ఈ రంగురాల కథ రేపటి నుంచి రోజుకో ఎపిసోడ్ వస్తుంది మిత్రారా. రైట్, ఇక మీరు తీసుకొచ్చిన అన్నావు ఇదేనా? మొత్తం మామూలుగా ఉండదు రేపటి నుంచి. ఇక మార్నింగ్ న్యూస్ చూసే మిత్రులు ఈ రంగురాళ్ళ కథ ఎరికాయే ఉంటది. ఈ రంగురాళ్ళు ఎక్కడి, నేను ఎందుకోసం పట్టుకొచ్చిన, రోజు ఈ ఈ దుకాణం ఎలా తెలిసింది ఎరికేనా? యూట్యూబ్ లే తెలిసి దుకాణం అంతా. అని మరి వాడు ఇట్లా ఈ యూట్యూబ్ కు అడిగి 1,00,00,000 కోటి సబ్స్క్రైబర్లు తెచ్చుకోకపోయాడు. తెచ్చుకుంటారు. అలా కూడా టార్గెట్, ఈసారి ఇన్ని లైకులు రావాల్సిందే, ఇన్ని సబ్స్క్రైబర్లు పెరగాల్సిందే, మరి లైకులు కావాల్సిందే. ఇదంతా బాధకు రేవంత్ రెడ్డి కోటి పెట్టించి దేశం అంతా, ఈ తెలంగాణ అంతా బంగారం చేస్తే అయిపోతున్నాయి. ఉత్తగానే పెడతారా? మళ్ళీ ఎన్ని అన్నావు? ఉత్తగానే పెట్టరు కదా. ఒక రాయికి 1,16,000. ఇది దీంట్లో రాయిల సైజు బట్టి, కలర్ల బట్టి ఉంటది. ఇక నీకు మన తెలంగాణకి ఏదైతే సెట్ అవుతుంది అది కొంత మనం చేయాలి. నీ జాతకం చెప్పాలి, తర్వాత ఫస్ట్ నీ నామధేయము, నీ యొక్క పూర్వస్థలము, నీ యొక్క పుట్టు పూర్వము, ఇవన్నీ చెప్పాలి. మీ యొక్క నాన్నగారి పేరు, నీ జన్మస్థలము, అంటే రాత్రి తినేది పొద్దుగల పోయేది అన్ని కూడా చెప్తేనే కదా నీకు ఏ రాయి సూట్ అవుతుంది, నీ నక్షత్రం ఏంది, నీ గోత్రం ఏంది. ఏమన్నా కానీ మా రేవంత్ రెడ్డి గారు నన్ను కోసిన రూపాయి లేదు అనేటు ఆయనకు 100% ఈ రాయి కోసం నేను బరాబర్. అది ఎంత? ఈ రంగురాల కథ చెప్తాం మిత్రాల. ఈ రంగురాలు ఏం చేయలేస్తున్నాయి, ప్రజల్ని ఎట్లా దోసుకుంటారు, రేవంత్ రెడ్డికి పెట్టిస్తాయి. రంగురాల కథ పక్కా చెప్తాం. రైట్, మార్నింగ్ న్యూస్ చూసే మిత్రులు, మీకేమన్నా ఈ రంగురాళ్ళ గురించి అర్థమైతే, మీరేమన్నా మోసపోతే, ఈ రంగురాళ్ళు కొనుక్కొని మోసపోతే ఈ నెంబర్ ఫోన్ చేయండి, లేదంటే 8892626084 ఈ నెంబర్ కు ఫోన్ చేయరి. ఈ రంగురాళ్ళ కథ దుకాణం మొత్తం మనం ఫోన్తో పాటు వాట్సాప్ కూడా చేయండి. మీకు మీరు ఏదన్నా మోసపోయి ఉంటే, లేకపోతే మీకు ఏమైనా షిట్ ఏమైనా రాసి ఉంటే, నిజంగానే లాభ పొందిన వాళ్ళు కూడా రాదు. లాభ పొంది మేము పెట్టుకున్నాం ఇది అయిందని చెప్పు. ఈ రంగురాళ్ళ కథ మీకు కొని నష్టపోయి ఉన్నా, ఈ రంగురాళ్ళ గురించి మీకు ఏమైనా తెలిసినా, కానీ చట్టంలో మోసగించటోడే నేరస్తుడు కాదు, మోసానికి ఆడు అడ్జస్టోడు కూడా నేరస్తుడే. దీన్ని పూర్తిగా బట్టబయలు చేసే కార్యక్రమమే చేద్దాము. ఎందుకంటే మీకు ఏమైనా లాభం జరిగితే కూడా నిజంగా చేయండి. ఎందుకంటే ఈ తెలంగాణలోని అణగారిన వర్గ ప్రజలందరినీ ఇవి పెట్టన్నా జర బాగుపడతాం. ఇప్పుడు వాస్తవ సరే రోజుకో ఎపిసోడ్ పెడతాం అనగా మొత్తం ఇప్పుడే రివీల్ చేయకుండా ఈ కథ మొత్తం చెప్తాం మిత్రులారా. రోజు చూస్తుండరు మార్నింగ్ న్యూస్. ఈ రంగురాళ్ళు ఏం చెల్లుతున్నాయి, ఎట్లా అమ్ముతున్నారు, దీని బిజినెస్ డిజిటల్ మీడియాని అడ్డం పెట్టుకొని ఈ బిజినెస్ ఎట్లా చేస్తున్నారు, ఎట్లా ప్రజల్ని ఎట్లా మోసపరుస్తున్నారు, ఇవన్నీ విషయాలు ఈ రంగురాళ్ళ గురించి పూర్తిగా మేము చెప్పదలుచుకుంటున్నాం.
ఈ రంగురాల జాతకం అంతా బయట పెడతాం మిత్రులారా. ఒకసారి ఈ మార్నింగ్ న్యూస్ చూసే మిత్రులు ఈ రంగురాల గురించి గుడ్ మీకు ఏమన్నా- మార్నింగ్ మధుర గీరు 2009 గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ రైట్. ఈ రంగురాల గురించి మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయరి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయరి. ఈ రంగురాలు పెట్టుకుంటే మంచిగా అవుతుందా, ఇది నమ్ముతున్నారా, పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా మంచిగా అయిందా, లేకపోతే ఈ రంగురాలు పైసలు పెట్టి మోసపోయిరా, ఈ రంగురాల కథ ఏంది అనేది ఒకసారి కామెంట్ చేయండి మిత్రులారా. రైట్, ఇక ఇవి వార్తాపత్రికల్లో వచ్చినటువంటి వార్తా విశేషాలు. మీరైతే డైలీ మన మార్నింగ్ న్యూస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మిత్రులారా. రైట్, ఇక రేపు వచ్చే మార్నింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. థ్యాంక్ యూ.